దేవునికి మహిమ కలుగునుగాక. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్య ప్రకారంగా పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు అన్ని విషయములలో లోబడవలసిందని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి యవన ప్రాయంకి వచ్చిన ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తండ్రికి కానీ తల్లికి కానీ ఎదురు మాట చెప్పడానికి వీలు లేదు. దేవుని వాక్యం అందుకు అంగీకరించటం లేదు. కొద్దిమంది పిల్లలు తల్లిదండ్రులను చులకనగా మాట్లాడుతుంటారు. నువ్వేమో చదువుకున్నావా, నీకెమరు చదువు వచ్చా, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, శుద్ధ పూస ఒట్టి శుద్ధ పూసవి అని చెప్పి తండ్రిని తల్లిని తిడుతూ ఉంటారు కొద్దిమంది. కానీ ఈ రోజులు చూసినట్లయితే ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా అదే రీతిగా మాట్లాడేటువంటి వారు ఉన్నారండి. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక క్రైస్తవ యవనస్తుడుగా క్రైస్తవ యవనస్తురాలుగా నీవు ఈ రోజున దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించాలి. ఎందుకంటే తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిగా తండ్రిగా నీ మేలును కోరుతారు కాబట్టి, తల్లిగా తండ్రిగా నీ భవిష్యత్తును ఆశిస్తూ ఉన్నారు కాబట్టి, నీకు ఉన్నతమైన స్థాయిలో చూడాలనే ఆలోచన వారికి ఉంది కాబట్టి